ఓం శాంతి 10-12-2024 సాకార ఈశ్వరీయ మధుర మహావాక్యాలు. మధురమైన పిల్లలు, మీ ఈ రికార్డులు పాటలు సంజీవని మూలిక వంటివి. వీటిని మ్రోగించడం ద్వారా నిరుత్సాహము తొలగిపోతుంది. ప్రశ్న: అవస్థ పాడు అవ్వడానికి కారణమేమిటి? ఏ యుక్తి ద్వారా అవస్థ చాలా బాగా ఉండగలదు? జవాబు: ఒకటి, జ్ఞాన నాట్యము చెయ్యరు, పరచింతన విషయాలు మాట్లాడడంలో తమ సమయాన్ని వృధా చేసుకుంటారు, అందుకే అవస్థ పాడైపోతుంది. 2, ఇతరులకు దుఃఖాన్ని ఇచ్చినా సరే దాని ప్రభావము మీ అవస్థ పైన పడుతుంది. ఎప్పుడైతే మధురంగా నడుచుకుంటారో, స్మృతిపై పూర్తి అటెన్షన్ ఉంటుందో అప్పుడు మీ స్థితి బాగుంటుంది. అవస్థ అనగా స్థితి. రాత్రివేళ పడుకునే ముందు తక్కువలో తక్కువ అరగంట స్మృతిలో కూర్చోండి మరియు ఉదయమే లేచి స్మృతి చేయండి. అప్పుడు మీ అవస్థ బాగుంటుంది. పాట: నా మనస్సు అనే ద్వారంలోకి ఎవరు వచ్చారు? ఓం శాంతి. ఈ పాటలను కూడా పిల్లల కోసం బాబా తయారు చేయించారు. వీటి అర్థాన్ని కూడా పిల్లలు తప్ప ఇంకెవ్వరూ తెలుసుకోలేరు. బాబా ఎన్నోసార్లు అర్థం చేయించారు. ఇటువంటి మంచి మంచి రికార్డులు ఇంట్లో ఉండాలి. ఎప్పుడైనా ఏదైనా నిరుత్సాహం కలిగితే ఈ రికార్డులను మ్రోగించడం ద్వారా బుద్ధిలోకి వెంటనే దాని అర్థం వస్తుంది. అప్పుడు ఆ నిరుత్సాహము తొలగిపోతుంది. ఈ రికార్డులు కూడా సంజీవని మూలిక వంటివి. బాబా డైరెక్షన్లు అయితే ఇస్తారు, కానీ వాటిని ఎవరైనా అమలులోకి తీసుకురావాలి కదా. మా హృదయంలోకి మరియు మీ అందరి హృదయంలోకి ఎవరు వచ్చారు అని ఈ పాటలో ఎవరంటున్నారు? ఎవరైతే వచ్చి జ్ఞాన నాట్యం చేస్తారో వారు అంటారు. గోపికలు కృష్ణునితో నాట్యం చేయించేవారని అంటారు, కానీ అదేమీ లేదు. ఇప్పుడు తండ్రి, ఓ శాలిగ్రామంలైనటువంటి పిల్లలారా అని అంటారు. వారు ఇలా అందరినీ అంటారు కదా. స్కూలు అంటే స్కూలే, అక్కడ చదువుకోవడం జరుగుతుంది. ఇది కూడా స్కూలే. మీ హృదయంలో ఎవరి స్మృతి కలుగుతుంది అన్నది పిల్లలైనా మీకు తెలుసు. ఇంకా ఏ మనుష్య మాతృల బుద్ధిలోని ఈ విషయాలు లేవు. పిల్లలైన మీకు వారి స్మృతి ఉండే సమయం ఇదొక్కటే, ఇంకెవ్వరూ వారిని స్మృతి చేయరు. తండ్రి అంటారు, మీరు రోజు నన్ను స్మృతి చేసినట్లయితే ధారణ చాలా బాగా జరుగుతుంది. నేను ఎలా డైరెక్షన్ ఇస్తున్నానో మీరు అలా స్మృతి చేయడం లేదు. మాయ మిమ్మల్ని స్మృతి చేయనివ్వదు. నేను చెప్పినట్లుగా మీరు చాలా తక్కువగా నడుచుకుంటారు మరియు మాయ చెప్పినట్లుగా చాలా ఎక్కువగా నడుచుకుంటారు. ఎన్నోసార్లు చెప్పాను, రాత్రి వేళల్లో పడుకునే ముందు అరగంట తండ్రి స్మృతిలో కూర్చోవాలి అని. స్త్రీ పురుషులు ఉన్నా, కలిసి కూర్చున్నా లేక వేరువేరుగా కూర్చున్నా పర్వాలేదు. బుద్ధిలో ఒక్క తండ్రి స్మృతే ఉండాలి. కానీ ఇలా ఏ ఒక్కరూ అరుదుగా స్మృతి చేస్తారు. మాయ మరపింప చేస్తుంది. నా ఆజ్ఞ అనుసారంగా నడుచుకోకపోతే పదవిని ఎలా పొందగలరు? బాబాను ఎంతగానో స్మృతి చెయ్యాలి. శివబాబా, మీరే ఆత్మలకు తండ్రి. అందరికీ మీ నుండే వారసత్వము లభించనున్నది. ఎవరైతే పురుషార్థం చెయ్యరో వారికి కూడా వారసత్వం లభిస్తుంది. బ్రహ్మాండానికి యజమానులుగా అయితే అందరూ అవుతారు. ఆత్మలందరూ ఏమీ చేయకపోయినా కానీ డ్రామా అనుసారంగా తండ్రి ఉండే నిర్వాణ ధామంలోకి వచ్చేస్తారు. అర్ధకల్పం భక్తి చేస్తారు, కానీ ఎవ్వరూ తిరిగి వెళ్ళలేరు. ఎప్పటి వరకు అయితే నేను గైడ్గా అయ్యి రానో అప్పటి వరకు ఎవరూ తిరిగి వెళ్ళలేరు. అసలు ఎవరు ఆ దారిని చూడనే లేదు. ఒకవేళ ఎవరైనా చూసి ఉన్నట్లయితే వారి వెనుక అందరూ దోమల గుంపులా వెళ్ళాలి. మూలవతనము అంటే ఏమిటి? ఇది కూడా ఎవరికీ తెలియదు. ఇది తయారు చేయబడిన డ్రామా అని, ఇదే రిపీట్ అయ్యేది ఉంది అని మీకు తెలుసు. ఇప్పుడు పగలలోనైతే కర్మయోగులుగా అయ్యి వ్యాపార వ్యవహారాలలో ఉండాలి. భోజనం తయారు చేయడము మొదలైన కర్మలన్నీ చేయాలి. వాస్తవానికి కర్మ సన్యాసము అని అనడం కూడా తప్పే. కర్మ లేకుండా అయితే ఎవ్వరూ ఉండలేరు. కర్మ సన్యాసులు అని తప్పు పేరు పెట్టుకున్నారు. కావున పగలు వ్యాపారాలు మొదలైనవి చేయండి, కానీ రాత్రి వేళలో మరియు ఉదయమే తండ్రిని బాగా స్మృతి చేయండి. ఎవరినైతే ఇప్పుడు మీ వారిగా చేసుకున్నారో వారిని స్మృతి చేసినట్లయితే సహాయం కూడా లభిస్తుంది.
లేకపోతే లభించదు. షావుకార్లకైతే తండ్రికి చెందిన వారిగా అవ్వడంలో హృదయం విదీర్ణం అవుతుంది. ఇక వారికి పదవి కూడా లభించదు. ఈ స్మృతి చేయడం అయితే చాలా సహజం. వారు మన తండ్రి, టీచరు, గురువు. ఈ ప్రపంచం యొక్క చరిత్ర మరియు భౌగోళికం ఎలా రిపీట్ అవుతుంది అని వారు మనకు రహస్యమంతా తెలియజేశారు. తండ్రిని స్మృతి చేయాలి మరియు స్వదర్శన చక్రాన్ని తిప్పాలి. అందరినీ తిరిగి తీసుకెళ్లే వారైతే ఒక్క తండ్రే కావున ఇటువంటి ఆలోచనలలో ఉండాలి. రాత్రివేళ పడుకునే సమయంలో కూడా ఈ జ్ఞానం బుద్ధిలో తిరుగుతూ ఉండాలి. అలాగే ఉదయం లేస్తూ కూడా ఇదే జ్ఞానం గుర్తు ఉండాలి. మనమే బ్రాహ్మణ నుండి దేవతలుగా, మళ్ళీ క్షత్రియులుగా, వైశ్యులుగా, శూద్రులుగా అవుతాం. ఆ తర్వాత బాబా వస్తారు, మళ్ళీ మనం శూద్రుల నుండి బ్రాహ్మణులుగా అవుతాము. ఇలా మననం చేయండి. బాబా త్రిమూర్తి, త్రికాలదర్శి, త్రినేత్రి కూడా. వారు మన బుద్ధిని తెరుస్తారు. జ్ఞానం యొక్క మూడవ నేత్రం కూడా లభిస్తుంది. ఇటువంటి తండ్రి అయితే ఇంకెవ్వరూ ఉండరు. తండ్రి రచనను రచిస్తారు కావున వారు తల్లి కూడా అయ్యారు. జగదంబను నిమిత్తం చేస్తారు. తండ్రి ఈ తనువులోకి వచ్చి బ్రహ్మ రూపం ద్వారా ఆటపాటలు కూడా ఆడతారు. విహరించేందుకు కూడా వెళ్తారు. మనం బాబాను స్మృతి అయితే చేస్తాం కదా. వారు ఇతని రథంలోకి వస్తారు అనేది మీకు తెలుసు. బాబా మాతో ఆడతారు అని మీరు అంటారు. బాబా ఆటలో కూడా స్మృతి చేసే పురుషార్థం చేస్తారు. బాబా అంటారు, నేను బ్రహ్మ ద్వారా ఆడుతున్నాను, నేను చైతన్యాన్ని కదా, కావున ఇటువంటి ఆలోచనలు చేస్తూ ఉండాలి. ఇటువంటి తండ్రికి బలిహారం అవ్వాలి కూడా. మేం బలిహారం అవుతాము అనే భక్తి మార్గంలో మీరు గానం చేస్తూ వచ్చారు. ఇప్పుడు తండ్రి అంటారు, నన్ను మీరు ఈ ఒక్క జన్మ మీ వారసుడిగా చేసుకున్నట్లయితే నేను మీకు 21 జన్మల కొరకు రాజ్య భాగ్యాన్ని ఇస్తాను. ఇప్పుడు వారు ఈ ఆజ్ఞను ఇస్తున్నారు అంటే మరి ఆ డైరెక్షన్ ప్రకారం నడవాలి. వారు కూడా వారు చూసిన దానిని బట్టి డైరెక్షన్లు ఇస్తారు. డైరెక్షన్లపై నడవడం ద్వారా మమకారం అంతమైపోతుంది, కానీ భయపడతారు. బాబా అంటారు, మీరు బలిహారం అవ్వకపోతే నేను వారసత్వాన్ని ఎలా ఇస్తాను? మీ ధనాన్ని ఎవ్వరూ తీసుకుపోరు. ఏమంటారు అంటే, అచ్చా మీ వద్ద ధనం ఉందా? ఉంటే లిటరేచర్లో పెట్టండి, మీరు ట్రస్టీలు కదా. బాబా సలహాలు ఇస్తూ ఉంటారు. బాబా సర్వస్వమంతా పిల్లల కొరకే. వారి పిల్లల నుండి ఏమీ తీసుకోరు. కేవలం మమకారం తొలగిపోవాలి అని యుక్తిగా అర్థం చేయిస్తారు. మోహం కూడా చాలా కఠినమైనది. బాబా అంటారు, మీరు కోతుల వలె వారి వెనుక మోహాన్ని ఎందుకు పెట్టుకుంటారు? మరి ఇంటింటిలోనూ మందిరాలు ఎలా తయారవుతాయి? నేను మిమ్మల్ని వానరత్వం నుండి విడిపించి మందిర యోగ్యులుగా తయారు చేస్తాను. మీరు ఈ చెత్తపై మమకారాన్ని ఎందుకు పెట్టుకుంటారు? బాబా ఎలా సంభాళించాలి అని తమ సలహా ఇస్తారు, అయినా అది బుద్ధిలో కూర్చోదు. ఇదంతా బుద్ధితో పని. అమృతవేళ కూడా బాబాతో ఎలా మాట్లాడాలి అని బాబా సలహా ఇస్తారు. బాబా మీరు అనంతమైన తండ్రి, టీచరు. మీరే అనంత ప్రపంచం యొక్క చరిత్ర, భౌగోళికములను గురించి తెలియజేయగలరు. లక్ష్మీనారాయణుల 84 జన్మల కథ గురించి ప్రపంచంలో ఎవరికీ తెలియదు. జగదంబను మాత మాత అని కూడా అంటారు. ఆమె ఎవరు? ఆమె సత్యుగంలో అయితే ఉండరు. అక్కడ మహారాణి, మహారాజు అయితే లక్ష్మీనారాయణులు. వారి తర్వాత సింహాసనంపై కూర్చునేందుకు వారికి తమ కుమారుడు ఉంటారు. మనము సింహాసనంపై కూర్చునేందుకు వారి పిల్లలుగా ఎలా అవుతాం? ఈ జగదంబ బ్రాహ్మణి అని, బ్రహ్మ కూతురు సరస్వతి అని ఇప్పుడు మీరు తెలుసుకున్నారు. మనుషులకి రహస్యాలు తెలియవు. రాత్రివేళ తండ్రి స్మృతిలో కూర్చోవాలి అన్న నియమం పెట్టుకున్నట్లయితే చాలా మంచిది. నియమం తయారు చేసుకున్నట్లయితే మీకు సంతోషపు పాదరసము పైకెక్కి ఉంటుంది. అప్పుడు ఇక ఎటువంటి కష్టము ఉండదు. ఒక్క తండ్రి పిల్లలైనా మనమంతా సోదరి సోదరులము అని అంటారు. మరి అశుద్ధ దృష్టిని ఉంచడం హింసయే అవుతుంది. నశ కూడా సతో రజో తమో గుణిగా ఉంటుంది కదా. తమోగుణి నశ ఎక్కినట్లయితే చనిపోతారు. కొద్ది సమయమైనా బాబాను స్మృతి చేసి బాబా సేవలోకి వెళ్ళండి. ఈ నియమం తయారు చేసుకోండి. అప్పుడు ఇక మాయా తుఫానులు రావు. ఈ నశ రోజంతా ఉంటుంది మరియు అవస్థ కూడా చాలా రిఫైన్గా అవుతుంది.
అలాగే యోగంలో కూడా లైన్ క్లియర్గా ఉంటుంది. ఇటువంటి రికార్డులు కూడా చాలా బాగున్నాయి. రికార్డులు వింటూ ఉన్నట్లయితే నాట్యం చేయడం మొదలు పెడతారు, రిఫ్రెష్ అయిపోతారు. 2, 4, 5 రికార్డులు చాలా బాగున్నాయి. పేదవారు కూడా బాబా సేవలో నిమగ్నమైనట్లయితే వారికి మహల్లు లభించగలవు. శివబాబా భాండాగారం నుండి అన్నీ లభించగలవు. సర్వీస్ఫుల్ పిల్లలకు బాబా ఎందుకు ఇవ్వరు? శివబాబా భాండాగారం నిండుగానే ఉంది. పాట: ఇది జ్ఞాన నాట్యము. తండ్రి వచ్చి గోప గోపికల చేత జ్ఞాన నాట్యం చేయిస్తారు. ఎక్కడ కూర్చున్నా సరే తండ్రిని స్మృతి చేస్తూ ఉన్నట్లయితే అవస్థ చాలా బాగుంటుంది. ఏ విధంగా బాబా జ్ఞాన యోగాల నశాలో ఉంటారో అలా పిల్లలైన మీకు కూడా నేర్పిస్తారు. కావున సంతోషపు నశ ఉంటుంది. అలా కాకుండా పరచింతన విషయాలను మాట్లాడడంలోనే ఉన్నట్లయితే ఇక అవస్థ కూడా పాడైపోతుంది. అమృతవేళ లేవడం అనేది చాలా మంచిది. బాబా స్మృతిలో కూర్చొని బాబాతో మధురాతి మధురమైన మాటలు మాట్లాడాలి. భాషణ చేసేవారైతే విచార సాగర మతనం చేయాల్సి ఉంటుంది. ఈరోజు ఈ పాయింట్లపై అర్థం చేయిస్తాము, ఇలా అర్థం చేయిస్తామని ఆలోచించాలి. మేము ఉద్యోగం వదిలేయాలా అని బాబాను చాలామంది పిల్లలు అడుగుతారు. కానీ బాబా అంటారు, మొదట సేవ యొక్క రుజువునైతే ఇవ్వండి. బాబా స్మృతి కోసం యుక్తిని చాలా మంచిది తెలియజేశారు. కానీ ఇది అలవాటు చేసుకునేవారు కోట్లాది మందిలో ఏ ఒక్కరూ వెలువడతారు. కొందరికైతే కష్టం మీద స్మృతి ఉంటుంది. కుమారీలైన మీ పేరు ప్రసిద్ధమైనది. అందరూ కుమారీల కాళ్లకు నమస్కరిస్తారు. మీరు 21 జన్మల కొరకు భారత్కు స్వరాజ్యాన్ని ఇప్పిస్తారు. మీ స్మృతి చిహ్న మందిరాలు కూడా ఉన్నాయి. బ్రహ్మకుమార్ కుమారీల పేరు కూడా ప్రసిద్ధం అయిపోయింది కదా. కుమారి అనగా 21 కులాలను ఉద్ధరించేవారు. కావున ఆ అర్థాన్ని కూడా అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. ఇది 5000 సంవత్సరాల రీల్ అని, ఏదైతే గతించిందో అదంతా డ్రామాయేనని పిల్లలైనా మీకు తెలుసు. పొరపాటు జరిగితే అది డ్రామాయే. ఇక ముందు కోసం తమ రిజిస్టర్ను సరిచేసుకోవాలి. ఇక మళ్ళీ రిజిస్టర్ పాడవ్వకూడదు. ఇది చాలా శ్రమతో కూడుకున్న పని. అప్పుడే అంతటి ఉన్నత పదవి లభిస్తుంది. బాబాకు చెందిన వారిగా అయిన తర్వాత బాబా వారసత్వాన్ని కూడా ఇస్తారు. సవతి పిల్లలకు వారసత్వాన్ని ఇవ్వరు కదా. సహాయం చేయడం మీ కర్తవ్యం. వివేకవంతులైన పిల్లలు ఎవరైతే ఉంటారో వారు ప్రతి విషయంలోనూ సహాయం చేస్తారు. తండ్రి ఎంత సహాయం చేస్తారో చూడండి. ధైర్యం ఉంచే పిల్లలకు తండ్రి సహాయం చేస్తారు. మాయపై విజయాన్ని పొందడానికి కూడా శక్తి కావాలి. ఒక్క ఆత్మిక తండ్రిని స్మృతి చెయ్యాలి. ఇతర సాంగత్యాలన్నింటినీ వదిలి ఒక్కరితోనే సాంగత్యాన్ని జోడించాలి. బాబా జ్ఞాన సాగరుడు. వారు అంటారు, నేను ఇతనిలోకి ప్రవేశిస్తాను, మాట్లాడతాను. ఇంకెవరు ఇలా నేను తండ్రిని, టీచరును, గురువును, బ్రహ్మ విష్ణు శంకరులను రచించే వాడిని అని అనలేరు. ఈ విషయాలను ఇప్పుడు పిల్లలైన మీరే అర్థం చేసుకోగలరు. అచ్చా, మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతాపిత బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారం. ఫస్ట్ పాయింట్: పాత చెత్త ప్రపంచంపై మమకారాన్ని పెట్టుకోకూడదు. తండ్రి డైరెక్షన్పై నడుస్తూ తమ మమకారాన్ని తొలగించి వేయాలి. ట్రస్టీలుగా అయి ఉండాలి. సెకండ్ పాయింట్: ఈ అంతిమ జన్మలో భగవంతుని మీ వారసుడిగా చేసుకొని కుమారుడిగా వారిపై బలిహారం అవ్వాలి. అప్పుడే 21 జన్మల రాజ్య భాగ్యం లభిస్తుంది. తండ్రిని స్మృతి చేసి సేవ చేయాలి. నశాలో ఉండాలి. రిజిస్టర్ ఎప్పుడూ పాడవకుండా ఉండేలా అటెన్షన్ పెట్టాలి. వరదానము: ప్రత్యక్ష ఫలము ద్వారా అతీంద్రియ సుఖపు అనుభూతిని పొందే నిస్వార్థ సేవాధారీ భవ. సత్యుగంలో సంగమయుగ కర్మలకు ఫలం లభిస్తుంది. కానీ ఇక్కడ తండ్రికి చెందిన వారిగా అవ్వడం ద్వారా ప్రత్యక్ష ఫలం వారసత్వ రూపంలో లభిస్తుంది. సేవ చేశారు మరియు సేవ చేయడంతో పాటు సంతోషము లభించింది. ఎవరైతే స్మృతిలో ఉంటూ నిస్వార్థ భావంతో సేవ చేస్తారో వారికి సేవ యొక్క ప్రత్యక్ష ఫలం తప్పకుండా లభిస్తుంది. ప్రత్యక్ష ఫలమే సదా ఆరోగ్యవంతులుగా చేసే తాజా ఫలం. యోగయుక్త యథార్థ సేవకు ఫలం సంతోషం, అతీంద్రియ సుఖము మరియు డబల్ లైట్ యొక్క అనుభూతి. స్లోగన్:
ఎవరైతే తమ నడవడిక ద్వారా ఆత్మిక రాయల్టీ యొక్క ప్రకాశాన్ని మరియు నశ్యాను అనుభవం చేయిస్తారో వారే విశేష ఆత్మలు. అవ్యక్త ఇషారా సదా సంతుష్టంగా ఉంటూ అందరినీ సంతుష్టం చేసే సంతుష్ట మణిగా కావటానికి బాప్దాదా తెలియజేస్తూ ఉన్నారు. సంతుష్టత తృప్తికి గుర్తు. ఒకవేళ తృప్తి ఆత్మగా కాలేదు అంటే శరీరం యొక్క ఆకలి అనగా కోర్కెలు, మనస్సు యొక్క ఆకలి, మనస్సుకు కోర్కెలు ఉంటే ఎంత లభించినా తృప్తి ఆత్మ కాని కారణంగా సదా అసంతృప్తిగా ఉంటారు. రాయల్ ఆత్మలు కొద్దిలోనే భర్పూర్గా ఉంటారు. ఎచ్చట భర్పూరత ఉంటుందో అచ్చట సంతుష్టత ఉంటుంది. ఓం శాంతి.